చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మనము ఈ లోకాన్ని చూసినట్లయితే ఈ లోకంలో ప్రతిదీ కూడా సిస్టమైజ్డ్ జరిగిద్ది అనమాట. అంటే ఉదాహరణకు ఒక స్కూల్ వ్యవస్థ ఉందనుకోండి. ఆ స్కూల్ వ్యవస్థలో ప్రిన్సిపల్ ఉంటాడు, వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు, టీచర్స్కి హెడ్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, క్లర్క్ ఉంటారు, వార్డ్ బాయ్లు ఉంటారు, రైట్. అదేవిధంగా ప్రతి హాస్పిటల్కి కానీ ప్రతి కాలేజీకి కానీ ఇలా ఉండేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. కొంతమంది అధికారులు అనేవాళ్ళు ఉంటారు. అక్కడ కొన్ని పద్ధతులు నియమాలు అనేవి ఉంటావన్నమాట, రైట్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అనుకోండి. ఇట్లా అనుకుందాం, నేను ఒక కంపెనీ విప్రో అనేటువంటి కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు విప్రో కంపెనీలో వాళ్ళకి ఏం చెప్పారంటే, నువ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నెక్ టై వేసుకురావాలి, ఖచ్చితంగా షూ వేసుకురావాలి, సూట్ వేసుకుని రావాలని చెప్పారు నాకు ఆఫీస్కి. అప్పుడు నాకు సూట్ పడదు, నాకు నెక్ టై పడదు, షూస్ పడవు, కాబట్టి నేను నార్మల్గా ఒక స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని ఒక షార్ట్ వేసుకుని వస్తానంటే వాళ్ళు ఊరుకోరు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మాకు పని చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని చెప్పేసి, నువ్వు మా ఆఫీస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటారు అనమాట, రైట్. అంటే వాళ్ళు పెట్టేటువంటి నియమాలను నిబంధనలు ఈ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని పాటించాలి. దెర్ ఇస్ నో అదర్ వే. అదేవిధంగా బైబిల్లో కూడా దేవుడు ఒక పద్ధతిని, ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజల్ని పరిపాలించడానికి, దేవుడు తన ప్రజల్ని వారిని ఆయన మార్గాల వైపుగా నడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఈ పద్ధతిలో మీరు ఉండాలి, ఈ పద్ధతిలో మీరు జీవించాలి, ఈ పద్ధతిలో మీరు నడుచుకోవాలని చెప్పేసి వాళ్ళకి కొన్ని నియమాలను, కొన్ని పద్ధతులను దేవుడు ఏర్పాటు చేశాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం సంఖ్యాకాండం 18వ అధ్యాయం ఏదైతే ఉందో, ఈ అధ్యాయం మొత్తం కూడాను 2 వర్గాలైనటువంటి ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎవరంటే, మొదటిది అహరోను కుటుంబస్తులు, వారి యొక్క బాధ్యతలు, వారికి రావాల్సినటువంటి వేతనాల గురించి మాట్లాడి, రెండవదిగా లేవీల యొక్క బాధ్యతలు, అదేవిధంగా లేవీలకు రావాల్సినటువంటి అర్పణల గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే దేవుడు ప్రతి దాంట్లో చాలా పర్టిక్యులర్గా ఉంటాడు. మొదటి మందిరాన్ని ఎవరు కట్టారు? మొదటి దేవాలయాన్ని ఎవరు కట్టారు? చెప్పండి, ఎవరు కట్టారు మొదటి దేవాలయాన్ని? జాషువా కట్టాడా? యెషయా కట్టాడా? మొదటి దేవాలయం ఎవరు కట్టారు? హూ బిల్డ్ ద ఫస్ట్ టెంపుల్? మొదటి దేవాలయాన్ని సౌలు కట్టాడు. ఎవరు కట్టారు? సౌలు కట్టాడు అనమాట. ఇప్పుడు దేవుడు సౌల్ని ఈ యొక్క పని కోసం నియమించినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు తలుపుల కోసం ఈ చెక్కలు వాడాలి, నువ్వు ఇంత పరిమాణం కలిగి ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, ఈ చెక్కల్ని తలుపులకు వాడాలి, ఈ చెక్కల్ని కిటికీలు వాడాలి, ఈ చెక్కల్ని దర్వాజాలకు వాడాలి, ఈ పైన ఈ కప్పును వేయాలి అని చెప్పేసి దేవాలయాన్ని గురించి, దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించి, ఏమండి, తర్వాత దాని పొడవు, దాని వెడల్పు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా ఉండాలో, ఏ ఆర్డర్లో ఉండాలో దేవుడు అంతా కూడా నియమించాడు. ఒక పద్ధతిని, విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఎందుకంటే అది దేవుని ప్రాంతం, ఎందుకంటే అది దేవుని స్థానం. ఏమండి, ఇప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పేసి దేవుడు దేవాలయంలో కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు ఇక్కడ ఒక గీత గీసి, ఆ గీతకి ఇటువైపున అతి పరిశుద్ధ స్థలం అని, అటు తర్వాత పరిశుద్ధ స్థలం అని, అటు తర్వాత సాధారణ స్థలం అని, ఇలాగా దేవుడు ఆవరణానికి, ఆయన దేవాలయానికి కొన్ని నియమాలను, పద్ధతులను పెట్టి ఎవరు ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఎవరు ఏం చేయాలనేది ఆయన మొత్తం కూడాను నియమించాడు.
ఇప్పుడు మీరు నన్ను ఈ ప్రశ్న అడగొచ్చు, అయ్యా ఈ చరిత్ర అంతా మాకెందుకు చెప్తాం, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావంటే, దేవుడు ప్రతిదీ కూడా ఒక పద్ధతిలో, ఒక విధానంలో మన దగ్గర నుంచి కోరుకుంటాడు. ఏమండి? ఏ విధంగా అయితే స్కూల్లోను, కాలేజీలోను, హాస్పిటల్లోను వాళ్ళ పద్ధతులను మనం పాటించాలో, అదేవిధంగా మనము దేవుని మందిరంలో దేవుని పద్ధతుల్ని, దేవుని విధానాల్ని మనం పాటించాలి. నా ఇష్టానుసారంగా బ్రతకడానికి, నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, నా ఇష్టానుసారంగా జీవించడానికి, దేవుని మందిరంలో నాకు నచ్చినట్లు బ్రతకడానికి వీల్లేదు. దేవుడు కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు పెట్టాడు. కాబట్టి దేవుడు తన మందిరంలో మనం ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా మనము ఉండాలి. మనము అలా ఉండాలి. దేవుడు దేనికి ప్రాధాన్యతనిచ్చాడో మనం కూడా వాటికి ప్రాధాన్యతనివ్వాలి. దేవుడు దేనికైతే ప్రాధాన్యతనివ్వలేదో వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అయితే దేవుడైనటువంటి యెహోవా అహరోనుకి, అదేవిధంగా లేవి గోత్రం వారికి ఏమని చెప్తున్నాడంటే, వారి యొక్క పనులు, వారి యొక్క బాధ్యతల గురించి చెప్తూ వారికి కొన్ని పనులు అపాయింట్ చేశాడనమాట. నేను ఈ 20 వచనాల్లో సమరైజ్ చేసి చెప్తున్నాను చూడండి. అందరు నా వైపు చూడండి. దేవుడు మందిరంలో, దేవాలయంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు స్థానాలని ఆయన ఏర్పాటు చేశాడు. ఈ పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధ స్థలంలో అహరోను కుటుంబస్తులు, అహరోను వంశస్థులు వాళ్ళందరూ కూడా పనిచేయాలి. తర్వాత ఇటు అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు పనిచేయాలంటే లేవి గోత్రం వారు, రైట్. ఇక్కడ చేయాల్సినటువంటి పనుల్ని లేవి గోత్రానికి దేవుడు అప్పచెప్పాడు అనమాట. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరిగిద్దంటే, సంవత్సరానికి ఒకసారి 2 బలులు అర్పించడం జరిగిద్ది, రైట్. ప్రధాన యాజకుడు తన నడుముకి ఒక మోకును కట్టుకుని అతడు లోపలికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఒకవేళ పాపం చేస్తే చచ్చిపోతే వాడిని వెనకలాగాలి కాబట్టి, వచ్చి ఏం చేస్తాడంటే ఆయన ఒక గొర్రెను, ఒక మేకను బలించి తర్వాత ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ప్రధాన యాజకుడు ఈ యాజకులకి ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి గడపలకు రాస్తారనమాట. ఎందుకంటే మరణదూత వచ్చి చూసినప్పుడు ఒకవేళ ఆ యొక్క అర్పించబడినటువంటి జంతువు రక్తము, మేక రక్తం కానీ గొర్రె రక్తం కానీ ఒకవేళ గడపకు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతారు ఆ రోజు రాత్రి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. మరలా రెండవసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఒక గొర్రె మీద, ఒక మేక మీద తన చెయ్యి ఉంచి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ చేతులు ఆ మేక మీద ఉంచి వాళ్ళ పాపాలన్నింటినీ ఒప్పుకుని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అడవిలోకి తోలేస్తారు. దాన్ని ఎస్కేప్ గోట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఆ పాపాలన్నింటినీ దాని మీద ఒప్పుకుని దాన్ని ఒక అడవిలోకి తోసేసి అడవిలో అది చచ్చిపోయేలాగా చేస్తారనమాట. అది అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు చేసేటువంటి పని. ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ వేలో, ఒక పద్ధతిలో, ఒక విధానంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఏర్పాటు చేశాడు, రైట్. వాటిని వారు పాటించాలి. అదే విధముగా ఈ రోజున సంఘములో మనం కూడా దేవుడు పెట్టినటువంటి పద్ధతులని, దేవుడు పెట్టినటువంటి విధానాలని తూచా తప్పకుండా పాటించేవారిగా ఉండాలి. మనం వేటిలో కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. వేటిలో కూడా మనం నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుడు మన దగ్గర నుంచి పంక్చువాలిటీ కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మన దగ్గర నుంచి ఆయన హానెస్టీని కోరుకుంటున్నాడు. అంటే నిజాయితీని, యథార్థతను ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనం దేవుని సన్నిధిలో దేవునికి నచ్చినట్లు మనం జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటనంటే, వాళ్ళు మొదటిది దేవునికి లోబడలేదు, రెండవది వాళ్ళు దేవునికి భయపడలేదు. వాళ్ళు లోబడడం, భయపడడం అనేది మానేశారు. అందుకనే దేవుడు వారిని ఆశీర్వదించలేదు. అలానే దేవుడు తన మందిరంలో ఏర్పాటు చేసినటువంటి పద్ధతుల్ని, విధానాలని పాటించకపోతే అదేవిధంగా దేవుడు మనల్ని కూడా దీవించడు, ఆశీర్వదించడు. ఎందుకంటే ఆయన చాలా పర్టికులర్, చాలా ఆయన క్రమం కలిగినటువంటి దేవుడు, ఆయన మర్యాద కలిగినటువంటి దేవుడు. అల్లరితో కూడినటువంటి, చిల్లరతో కూడినటువంటి ఆటపాటలను ఆయన ఎంటర్టైన్ చేసే దేవుడు కాదు. హీ విల్ నాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆయన ఇట్లాంటి అల్లరి చిల్లర వ్యవస్థలను, విషయాలను ఆయన ఒప్పుకోడు అనమాట. అందరు నా వైపు చూడండి, నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, నిబంధన మందసాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకెళ్తున్నారు. నిబంధన మందసం అంటే ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనమాట. అయితే ఈ తీసుకెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళు ఒక కాలువను దాటవలసి వచ్చింది.
అప్పుడు ఊజా అనేటువంటి ఒక వ్యక్తి, ఇంగ్లీష్లో ఉజ్ అనేటువంటి వ్యక్తి, ఆ యొక్క నిబంధన మందసం కొంచెం జారిట్ పడిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేశాడంటే ఈ ఊజా ఆయన చెయ్యట్టు పెట్టి ఆఫ్ చేశాడు. చెయ్యట్టు పెట్టి ఆఫ్ చేశాడు. అయితే చెయ్యట్టు పెట్టి ఆఫ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆయన నిబంధన మందసాన్ని తాకాడో అప్పుడు వెంటనే అతడు చనిపోయాడు. ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అతడి ఉద్దేశం ఏంటంటే, నిబంధన మందసం పడిపోతుంది కాబట్టి చెయ్యట్టు పెట్టి ఆపాను, ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్. ఎందుకని? అది పడిపోయినా పర్వాలా, ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి నియమాన్ని వాడు పాటించాలి. ఎందుకంటే ఆ ఉజా అనేటువంటి వ్యక్తి ఒక అన్యుడైనటువంటి వాడు ఈ నిబంధన మందసాన్ని పట్టుకోవడానికి వీల్లేదు, రైట్? వాడి పని ఏంటంటే ఆ నిబంధన మందసాన్ని మోసుకెళ్ళడం, అంతే. వాడికి అది పడిపోతుంది, పట్టుకోవాలి, ఆఫ్ చేయాలనేటువంటి బిజినెస్లో ఏ సంబంధం లేదు. ఇది ఎట్లా అంటే, ఉదాహరణకు నేను మిమ్మల్ని అందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. ఒకరోజు నేను మిమ్మల్ని అందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. మీరు మా ఇంటికి భోజనానికి వచ్చి నాతో మాట్లాడుతూ ఇలా అన్నారనమాట, అయ్యో అదేంటి పాస్టర్ గారు, ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఉండకూడదండి, ఈ ఫ్రిడ్జ్ని తీసి ఇటు పెట్టండి అని చెప్పేసి అన్నారు. తర్వాత అయ్యో ఇదేంటి మంచాన్ని ఇక్కడ పెట్టారు, ఇక్కడ కాదండి, ఈ మంచాన్ని ఇక్కడ పెట్టండి అని చెప్పేసి అన్నారు. తర్వాత అయ్యో ఈ బీరువా ఎక్కడ ఉందేంటి, ఇక్కడ ఉండకూడదు, ఇటు పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు నేనేం చెప్తాను చెప్పండి? సర్వసాధారణంగా ఒకవేళ ఇట్లా అనుకోండి, నేను మీ ఇంట్లోకి వచ్చి చెప్తున్నాను మీతో, బీరువా ఎక్కడుంది తీసి అక్కడ పెట్టండి, డబుల్ కట్ట మంచం ఎక్కడుంది తీసి అక్కడ పెట్టండి, ఫ్రిడ్జ్ ఎక్కడుంది తీసి అక్కడ పెట్టండి అని చెప్తుంటే మీరేమంటారు? చెప్పన్నా? నాకు అన్న చెప్తాడు, చెప్పన్నా? నేనైతే ఏమంటాను తెలుసా, దానికి నీకు ఏ సంబంధం లేదు, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, రైట్? నువ్వు తినడానికి వచ్చావు, తిను, వెళ్ళు, ఇది నా ఇల్లు, నా ఇష్టం. అట్లనే దేవుడు కూడా అదే అంటాడు, ఏంటంటే నా పద్ధతి, నా విధానం, నా ఇష్టం. అంతేగాని నువ్వు దాంట్లోకి ప్రవేశించి నీ చేయి పెట్టి నేను నచ్చినట్లు చేస్తాను, నేను నచ్చినట్లు జీవిస్తాను అంటే వీల్లేదు. అంటే దేవుడు పద్ధతుల్ని, దేవుడు విధానాలను మనం పాటించాలి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఈ అహరోను వంశస్థులే కానీ, లేవి వంశస్థులే కానీ, వీళ్ళందరూ కూడాను యాజకులుగా పిలువబడి దేవుని పరిచర్య చేయడానికి నియమించబడినటువంటి ప్రధానమైనటువంటి ప్రజలు. ఇన్ఫ్యాక్ట్ లేవి గోత్రం అనేది 12 గోత్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రం అన్నమాట. ఎందుకంటే ఆ 11 గోత్రాలకు లేనటువంటి ఒక ధన్యతను, భాగ్యాన్ని దేవుడు ఈ లేవి గోత్రానికి ఇచ్చాడు. ఎందుకని ఆ మాట చెప్తున్నాను చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అహరోను వంశస్థులే కానీ, లేవి వంశస్థులే కానీ, ఈ మందిరంలోకి తేగబడేటువంటి అర్పణల్లో, కానుకల్లో ప్రధానమైన వాటిని తీసుకుంటారు. దేవుడే చెప్పాడు ఏంటంటే, మీరు వాటి చేత పోషించబడాలి, మీరు వాటి చేత నడిపించబడాలి, మీరు వాటి చేత మీ జీవనాన్ని కొనసాగించాలి అని. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇవ్వాలి, మీరు వాటిని మీరు అప్పచెప్పాలి, అంతే. మీరు ఇది ఎందుకు తీసుకుంటున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారని ఎవరు వారిని ప్రశ్నించడానికి వీలు లేదు. ఏమండి? తర్వాత మనం చదివినట్లయితే ఈ యొక్క 20 వచనాల సారాంశము, దేవుడు ఈ పద్ధతులను, విధానాలను, నియమాలను ఏర్పాటు చేసి ఆయన ఏం చేశాడంటే, మీరు ఇలా చేయాలి, మీరు వేటిని అర్పించాలి, వేటిని అర్పించకూడదు, మీరు ఏ అర్పణలు, కానుకలు మీరు తీసుకురావాలి, మీరు ఎలా బిహేవ్ చేయాలి, మీరు ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి దేవుడు వారికి నేర్పించాడు అన్నమాట. అసలు నేను ఈ ప్రసంగాన్ని చెప్పడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటనంటే, ఈ రోజున చాలా సంఘాల్లో క్రమశిక్షణ అనేది లేకుండా పోతుంది. ఏం లేకుండా పోతుందండి? క్రమశిక్షణ, డిసిప్లైన్ అనేది లేకుండా పోతుంది. ఏమండి? ఇప్పుడు ఒక కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మనం ఎంత మర్యాదగా రెడీ అయ్యి వెళ్తామండి. ఏమంటే చాలా గౌరవంగా, మర్యాదగా వెళ్ళి చేతులు కట్టుకుని సార్ అని మాట్లాడుతూ చాలా గౌరవంగా మాట్లాడతాం అనమాట. ఈవెన్ దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కూడాను, దేవుని విషయాల్లో కూడాను, మందిరంలో కూడాను మనం అంతే డిసిప్లిన్డ్గా ఉండాలి, అంతే క్రమశిక్షణగా ఉండాలి, అంతే మర్యాదగా ఉండాలి. దేవుడు వాటిని మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అనమాట.
అందుకని దేవుడు ఆయన సంఘం విషయంలో కానీ, ఆయన మందిరం విషయంలో కానీ ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఒకవేళ మన జీవితంలో దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో క్రమశిక్షణ లేకపోతే దేవుడు వాటిని సహించడు, దేవుడు వాటిని ఓర్చుకోడు, దేవుడు వాటికి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఏమండి? తీర్పు తీరుస్తాడు. నేను మా బైబిల్ కాలేజ్ గురించి చెప్తాను చూడండి. మా బైబిల్ కాలేజీలో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 5:30కి లేవాలి. 5:30కి లేచి 5:30 నుంచి 6 వరకు వాళ్ళు బైబిల్ చదవాలి. నువ్వు అవునన్నా కాదన్నా బైబిల్ చదవాల్సిందే. తర్వాత 6 నుంచి 6:30 వరకు ఎక్సర్సైజ్ చేయాలి, పీటీ చేయాలి. నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నేను పడుకుంటానంటే కుదరదు. ఖచ్చితంగా తూచా తప్పకుండా చేయాల్సిందే. అటు తర్వాత వీళ్ళందరూ కూడా సోషల్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. మాకు బాత్రూమ్స్ ఉంటాయి, తర్వాత మాకు గ్రౌండ్ ఉంటుంది, మాకు కిచెన్ ఉంటుంది. వీటన్నిటిని మేమే క్లీన్ చేసుకోవాలి. కొన్ని డ్యూటీస్ డివైడ్ చేస్తారనమాట. ఇది ఒక 4 అబ్బాయిలు ఈ పని చేస్తారు, 4 అబ్బాయిలు ఈ పని చేస్తారు, 4 అబ్బాయిలు ఈ పని చేస్తారని వాళ్ళకు కొన్ని నియమాలు పెడతారనమాట. ఈ పనిని వీళ్ళు చేయాలి, ఈ పని వీళ్ళు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ పని 15 నిమిషాల్లో కానీ 20 నిమిషాల్లో కానీ అరగంటలో కానీ చేసి మరలా వాళ్ళ డార్మెటరీకి వచ్చి, అంటే రూమ్కి వచ్చి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ తిని మరలా 8 గంటలకల్లా క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చోవాలి. 8 గంటల నుంచి 1 గంట వరకు కూడాను క్లాసులు జరుగుతాయి. అటు తర్వాత అరగంట సేపు భోజనానికి సమయం ఇచ్చి మరలా 2:30కు వాళ్ళు స్టడీ అవర్కి రావాలి. 2:30 నుంచి సాయంత్రం 4 వరకు స్టడీ అవర్ చేసి తర్వాత 4 కాడ నుంచి 6 వరకు ఏమండి కొంతమంది సోషల్ వర్క్ చేస్తారు కొన్ని రోజులు, కొంతమంది ఆ సమయంలో ఆడుకుంటారు, కొంతమంది ఆ సమయంలో చదువుకుంటారు. అటు తర్వాత 6కి మరలా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి 6:30 కల్లా ప్రార్థనకి వెళ్ళాలి. 6:30 నుంచి 7 వరకు ప్రార్థన జరిగిద్ది. 7 నుంచి 7:30 వరకు మళ్ళీ భోజనం జరిగి 8 కాడ నుంచి 9:30 వరకు చదువుకుని స్టడీ అవర్ చూసుకుని తర్వాత 9:30 నుంచి 10 వరకు బైబిల్ చదివి 10 నుంచి 10:20 వరకు 10:30 వరకు ప్రార్థన చేసి 10:30కు అందరూ కూడా అన్ని రూముల్లో లైట్లు ఆఫ్ చేయాలి. ఇదేంటంటే ఒక సిస్టమాటిక్ వేలో జరుగుతున్నటువంటి డిసిప్లిన్ పద్ధతి, క్రమశిక్షణ. ఇది ప్రతి ఒక్కరూ చేయాలన్నమాట. ఎవ్వరూ తప్పించుకోవడానికి వీలేదు. అంటే ఒక వ్యవస్థలో ఒక పరిపాలనా విషయాల్లో సంబంధించినటువంటి ఒక అధిపతికి ఒక అధికారం కలిగినటువంటి ఈ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు దాన్ని ఈ స్టూడెంట్స్ అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలంతే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అట్లనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన పద్ధతులు, ఆయన విధానాలు జరగాలి. ఒకవేళ అవి జరగలేదనుకోండి దేవుడు సహించడు, దేవుడు ఓర్చుకోడు అన్నమాట. ఏమండి? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం దేవుని మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండడం, దేవుని మందిరంలో దేవుని పద్ధతులు, దేవుని విధానాలను పాటించడం, ఆచరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం తేలికగాను సులువుగా తీసుకోవడానికి వీల్లేదు. రైట్? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా విషయాలు రేపొద్దున నేర్చుకుందాం. 21వ వచనం నుంచి 32వ వచనం వరకు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ప్రతిదీ కూడా ఆయన పద్ధతిలో, ఆయన విధానంలో కోరుకుంటాడు. మనము చాలా క్రమశిక్షణ కలిగి చాలా భయంతో దేవుని మందిరంలో జీవించాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని పద్ధతిలో, దేవుని విధానంలో దేవునికి నచ్చినట్లు జీవిద్దాం. దేవుడి కొద్ది వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.